హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కార్డ్బోర్డ్తోని ఇంకొక వాల్ హ్యాంగింగ్ని తయారు చేయాలని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం కార్డ్బోర్డ్ని తీసుకొని దానికి రెడ్ కలర్ పెయింట్ అనేది నేను వేసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ని హార్ట్ సింబల్ కాబట్టి రెడ్ కలర్ని వేసాను. అలా వేసుకున్న తర్వాత మనం పెన్సిల్ ఫ్లవర్స్ని తయారు చేసుకుందాం. అలాగే ఫస్ట్ నేను స్కేల్తో తయారు చేశాను. స్కేల్తోని ఒక స్కేల్ని తీసుకొని ఉల్లెని తీసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. మనకి ఎంత దగ్గర వీలైతే అంత దగ్గరగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ముడి వేసుకోవాలి. అటు ఇటు ముడి వేసుకోవటం తర్వాత ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ముడి అనేది గట్టిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూసుకొని ముడి వేసుకోవాలి. ఫ్లవర్స్ అనేవి రెక్కలు అనేవి ఫోల్డ్ అయిపోతే మళ్ళీ ఫ్లవర్ అనేది సరిగ్గా రాదు. తర్వాత అలా చేసుకున్న తర్వాత 3 బ్యాంగిల్స్ని తీసుకొని దాన్ని చుట్టుగా బ్యాంగిల్ కనిపించకుండా ఉల్లెన్తో కవర్ చేసి దాని మధ్యలో కొద్దిగా డిజైన్లా నేను చేశాను. అది కొద్దిగా వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ దానికి హార్ట్ సింబల్కి అటాచ్ చేసుకోవాలి. నేనైతే మాత్రం అక్కడ అటాచ్ చేశాను. దారం సహాయంతోనే అటాచ్ చేసుకున్నాను. తర్వాత మనం తయారు చేసుకున్న స్కేల్ పెన్సిల్ అలాగే పెన్సిల్ ఫ్లవర్స్ని తీసుకొని 1 by 1గా ఫెవిక్విక్ గమ్తో మనం అంటించుకోవాలి. ఫెవికాల్ గమ్ సహాయంతో అంటించుకోవాలి. మనకి ఏ కలర్లు కావాలి, ఏ కలర్లో బాగుంటుంది అంటే ఆ కలర్లో ఫ్లవర్స్ని తయారు చేసుకోవాలి. తర్వాత మనం హ్యాంగింగ్స్ని తయారు చేసుకోవాలి. అందరికీ తెలిసిందే హ్యాంగింగ్స్ని తయారు చేసుకోవాలి. నేను 3 అయితే హ్యాంగింగ్స్ని తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న తర్వాత నేను అక్కడ హ్యాంగింగ్స్ని ఫెవికాల్ సహాయంతో పెట్టేసిన తర్వాత కూడాను సైడ్కి కూడా నేను అటొకటి ఇటొకటి కూడా అంటించాను. అంటించిన వెంటనే కాకుండా ఒక 2-3 minutes అలా విడిచిపెడితే మనకి అతుకుపోతాయి హ్యాంగింగ్స్ అనేవి. చూసారు కదా, అంతేనండి. ఎంతో ఈజీ అయిన వాల్ హ్యాంగింగ్ రెడీ, ఈజీ సింపుల్ అయిన వాల్ హ్యాంగింగ్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.